థ్యాంక్ యూ జీసస్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 160 రోజులు నిన్ను నన్ను కాచి కాపాడినటువంటి పరమ తండ్రి అయిన దేవుని సన్నిధానములో ఈ 161వ రోజున ప్రవేశింపజేసిన పరమ తండ్రికి 22 ఆదివారాలను దేవుడు మనకిచ్చి 23 ఆదివారములో తన సన్నిధానములో తన పరిశుద్ధాలయములో మనములను సమకూర్చిన ప్రభు సన్నిధానములో ప్రభు వైపు 2 చేతులు పైకెత్తి ఒక్కసారి మనమందరం కూడా స్తోత్రం నాయన, ఒక్కసారి నీ నోరు తెరిచి ప్రభువా, నా తల్లిదండ్రులను, నా అన్నదమ్ములను, నా అక్క చెల్లెలను, పురుషులైనటువంటి వాళ్ళు ప్రభువా, నా భార్య, నా బిడ్డలను, ఇంకా మనో సంతానం ఎత్తినటువంటి వాళ్ళు ప్రభువా, నన్ను, నా భర్త, నా కోడలను, నా కుమారులను, నా అల్లులను, నా మనో సంతానాన్ని ఇంతవరకు కాచి కాపాడిన పరమ తండ్రి నీకు వందనాలయ్యా అని నోరు తెరిచి నోరారా ప్రభుకు స్తోత్రాలు చెప్పండి. నోరారా 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 నోరారా. ఆరాధనా 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 ఆత్మతో ఆరాధనా సత్యముతో ఆరాధనా ఆత్మతో ఆరాధనా సత్యముతో ఆరాధనా. యేసయ్యా యేసయ్యా స్తుతియు ఘనత మహిమ నీకే యుగయుగాలు. స్తుతియు ఘనత మహిమ నీకే తరతరాలలో. ఆరాధనా ఆరాధనా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. ఈ దినం ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో ప్రభు నీతోనే మాట్లాడబోతున్నాడు, మనతో మాట్లాడబోతున్నామే, నాతో మాట్లాడబోతున్నాడు. నా దేవునికే స్తోత్రం. ప్రభా, ఈ సమయంలో జరగబోతున్న ఈ ఆరాధన కార్యక్రమం ప్రభా, ఇంతవరకు మీరు మాతో ఉన్నారు, మిగతా సందర్భంలో మీరు మాతో మాట్లాడబోతున్నారు. ఈరోజు ప్రభా, గౌరవనీయులు ప్రభా తండ్రి ఈసీ సంస్థలు మా తెలుగు సౌత్ ఆంధ్ర డయాసిస్ లో ప్రభా బిషప్స్ కమిషనరీగా నీ కుమారుడు రెవరెండ్ డి సురేష్ నాథయ్య గారు మీరు ఏర్పరచుకొని ఈ సేవకునికి మీరు ఇచ్చినటువంటి స్థానం కొరకు మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. ఈరోజు మా మధ్యలోనికి మీరు నడిపించారయ్యా. అయ్యా, మీ సేవకుడిని ప్రభా మీరు బలపరిచి మీరు నాతో మాతో మా అందరితో మాట్లాడండి. 2 అంతల ఆత్మతో మీరు నింపండి. అల్లరి శక్తులను అణిచివేయండి. అందరి యొక్క ఆలోచనలు తలంపులను నీ మాటల వైపు కేంద్రీకరించడానికి కృపను దయచేయండి. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. అందరం కూర్చుందాం. సమయంలో ఎన్నో రోజులుగా మనం ఎదురు చూస్తున్నటువంటి బిషప్స్ కమిషనరీ రెవరెండ్ డి సురేష్ నాథయ్య గారు మన మధ్యలో ఉండడం చాలా సంతోషం. సౌత్ ఆంధ్ర డయాసిస్లో కదిలాడకూడదు, సరేనా? సౌత్ ఆంధ్ర డయాసిస్లో ఎంతమంది సేవకులు ఉన్నారు, అంతమంది సేవకులకు
ఆలోచననివ్వగలిగే శక్తి సామర్థ్యం కలిగినటువంటి వారు. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క వాక్యంలో కూడా చాలా నిగూఢమైనటువంటి విషయాలను పరిశోధించి, మన ఇండియన్ చరిత్ర అయితే ఏమి, అనేక విధాలైనటువంటి దేశ చరిత్ర అయితే ఏమి, సమస్తాన్ని చాలా చక్కగా మరి రంగరించి మరి వాటిని జీర్ణించుకున్నటువంటి మంచి దైవజనులు మన తెలుగులో ఉండడం చాలా సంతోషం. ఇది పొగిడేదానికి చెప్పే విషయాలు కాదు, మీకే తెలుసు నేను ఎవరిని పొగడను అనేది ప్రతి విశ్వాసకి తెలుసు. ఇలాంటి మంచి దైవజనులు మన తెలుగులో మరి మనకు ఉండడం చాలా సంతోషం. గనుక అయ్యగారిని గత ఏప్రిల్ మాసం ఆ ప్రాంతంలో పిలిచినప్పుడు ఎండలు, అయ్యా ఎండలన్నీ అయిపోనియండి, నిదానంగా వస్తాను అని అన్నారు అయ్యగారు. ఎండలన్నీ అయిపోయాయి. పిలిచినప్పుడు అయ్యగారు ఈరోజు రావడానికి అంగీకరించినందుకు చాలా సంతోషం. కనుక ఈ సమయంలో మన అయ్యగారిని మన సంఘ పెద్దలు మరి గౌరవిస్తారు. మరి వారు ఎవరెవరిని వాళ్ళు ఆహ్వానిస్తారో వాళ్ళందరూ కూడా ముందుకు రండి. ఈ సమయంలో మన మధ్యలో బిషప్స్ కమిషనరీ గారు మాట్లాడే ముందుగా ఒక సంతోషకరమైన విషయం ఏంటంటే, కొత్తగా పెళ్ళి అయినటువంటి బిడ్డలు కూడా మన మధ్యలో ఉన్నారు. చివరిలో ప్రార్థన అయిన తర్వాత వాళ్ళ కొరకు మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. చాలా సంతోషం. దీపక్, మరి ఝాన్సీ, మరి ఇమానియల్, విక్టర్ ఇమానియల్, సహోదరి సుధారాణి బిడ్డలు రావటం చాలా సంతోషం. బిడ్డల కొరకు మేము చివరిలో ప్రార్థన చేస్తాం. రైట్, సంతోషం. ఈ సమయంలో అయ్యగారికి సమయాన్ని ఇస్తున్నాం. Praise the Lord. Hallelujah. 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 దేవునికి మహిమ కలుగును గాక. మనల్ని ఎంతగానో ప్రేమించి ఆహ్వానించినటువంటి తోటి దైవజనులు, మిత్రులు, సేవకులు, మరి రెవరెండ్ డాక్టర్ భూషణమయ్య గారికి చాలా వందనాలు, మా అమ్మగారికి వందనాలు, అలాగే పెద్దలకి చాలా వందనాలు తెలియజేస్తున్నాం. సంఘానికి వందనాలు. ఈ రీతిగా నన్ను ప్రేమించి ఆహ్వానించి నాకు ఇచ్చినటువంటి యొక్క గౌరవాన్ని బట్టి దేవునికి వందనాలు. మీకు అందరికీ కూడా వందనాలు. ఈ సమయంలో మరి దేవుని యొక్క వాక్యానికి మనం సాగి వెళ్దాం. సమూయేలు 2వ గ్రంథము 5వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుకుందాం. 2 సామువేలిన్ పుస్తకం 5ஆம் அதிகாரம் 10ஆம் வசனம். தாவீது நாளுக்கு நாள் விருத்தி அடைந்தான். சேனைகளின் தேவனாகிய கர்த்தர் அவனோட கூட இருந்தார். దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడుగా ఉండెను. మరి ఒక్కొక్క రోజు కూడా మరి మనం కూడా మన యొక్క ఆత్మీయమైన జీవితాలలో లేక లోక సంబంధమైనటువంటి కావలసిన ఆశీర్వాదాలలో కావచ్చు, మనం కూడా ఏం కావాలంట, వర్ధిల్లాలి. హల్లెలూయా. ஒவ்வொரு நாளும் நாம் என்ன செய்யணும், విరుத்தி అடைய வேண்டும். దేవుని యొక్క వాక్యములో దావీదు తన జీవితములో 4 నాள் విరుத்தி అடைந்தான். హల్లెలూయా. ఎన్ని రోజులంట, రోజు రోజు కూడా. ఇంక్రీస్డ్ బై డే. ఇంక్రీజ్ అనేటువంటిది రోజు ఉండాలి. హల్లెలూయా. మన జీవితాల్లో మనము ఈ వర్ధిల్లుట అనేటువంటిది రోజు ఉండాలి. ఒక విత్తనము వేసినప్పుడు ఆ విత్తనం 2 రోజుల తర్వాత మొలకెత్తుతుంది. మొలకెత్తిన తర్వాత 2 రోజుల తర్వాత చూస్తే ఇంకా కూడా ఏం వస్తుందండి,
ఒక 2 ఆకులు వచ్చి ఉంటుంది. ఒక వారం తర్వాత వచ్చామంటే అది ఇంకా కొంచెం ఎక్కువగా పెరిగి ఉంటుంది కదండి. ఆ రీతిగా పెరుగుతూ ఉంటాయి. ఒక చెట్టు, ఒక మొక్క నాటామంటే అది ఏం చేయాలా? దినదినము కూడా పెరగాలి. ఒక కొబ్బరి చెట్టు తీసుకొచ్చి నాటి పెట్టామనుకోండి, అలాగే ఉంటే కాయలు కాస్తాయా? కొబ్బరి టెంకాయలు కాస్తాయా? ఆలోచించండి. అప్పుడు ఎదగాలి, వర్ధిల్లాలి. ఒకవేళ అలాగే ఉంటే ఏమంటారు దాన్ని? మనకు మనుషులు చాలామంది పొట్టోడా, కుల్లన్, మనల్ని ఏం చేస్తారు? ఎగతాళి చేస్తూ ఉంటారు. అప్పుడంటే మనం కూడా దేవునికి వాక్యం ఏం సెలవుస్తుందంటే, మనుష్యుడు కూడా ఏం కావాలంట? వయసుకు తగినట్టుగా ఆకారం, ఆ యొక్క ఆరోగ్యంగా ఏం చేయాలి? ఎదగాలి. బిడ్డలు మనం తీసుకెళ్తాం. పుట్టినప్పుడు ఎన్ని కిలోలు అని అడుగుతాం. పుట్టినప్పుడు 3 కిలోలు 4 కిలోలు అంటారు. 2వ రోజుకి బుసుక్కని మళ్ళీ 1 కిలో తగ్గిపోతాయి. ఏమైందంటే డాక్టర్ ఏం చెప్తాడు చెప్పండి? కొన్ని సమయాల్లో ఒక 20 రోజుల తర్వాత డాక్టర్ చెకప్కి రమ్మంటాడు. వెళ్ళిన తర్వాత 150 గ్రాములు పెరిగింది బిడ్డ అంటారు. మళ్ళీ ఒక 45 రోజుల తర్వాత చూస్తే 1 కిలో పెరిగింది అంటారు. అవునా లేదా? అప్పుడు బిడ్డలు పెరగకపోతే, వెయిట్ కాకపోతే ఆలోచించే. కాబట్టి దేవునికి వాక్యములో దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడుగా ఉండేను. దావీదు 4 விருத்தி அடைந்தான், சேனைகளின் கர்த்தராகிய தேவன் அவனோடு கூட இருந்தார். హల్లెలూయా. మనం ఎదగాలి. అదే సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనములో, అదే 2వ గ్రంథములో మనం చూసుకున్నట్లయితే, సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలము యుద్ధము జరుగుగా దావీదు అంతకంతకు ప్రబలెను, సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్లెను. చూడండి, ఇశ్రాయేలీయులను ఏలేటువంటి మొట్టమొదటి రాజు సౌలు. ఆ సౌలు కుటుంబము రోజు రోజుకి ఏమైపోయిందంట? నీరసిల్లిపోయింది. వారు అంతకంతకు కృషించిపోతూ దిగజారుతూ ఉన్నారు. దావీదు యొక్క కుటుంబము అంతకంతకు వర్ధిల్లెను. హల్లెలూయా. సౌలు కుటుంబం వర్ధిల్లాల్సిన కుటుంబం ఏమైపోయిందంట? నీరసిల్లిపోయింది, తగ్గిపోతుంది రోజు రోజుకి కూడా. దావీదు కుటుంబం అంతా అంతకంతకు వర్ధిల్లుతూ ఉంది. కారణం ఏంటంటే దేవునికి వాక్యములో మనం చక్కగా చూడగలుగుతూ ఉన్నాం. 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం మీరు 12వ వచనము నుండి మీరు చూసుకున్నట్లయితే అక్కడ சவுலு குறிச்சினటువంటి வாக்கியము మనం చూస్తూ ఉన్నాం. கர்த்தர் தாவீது கூட இருக்கிறார் என்றும் தன்னை விட்டு விலகி போனார் என்றும் சவுல் கண்டு యెహోవా తనను విడిచి దావీదునకు తోడైనట చూచి సౌలు దావీదునకు భయపడెను. 13. కాబట్టి సౌలు అతని తన యొద్ద నుండనీయక సహస్రాధిపతిగా చేసెను. అతడు జనులకు ముందు వచ్చుచు పోవుచు ఉండెను. దావీదు మరి చూడండి, దావీదు తనకు దేవుడు తోడుగా ఉండట సౌలు చూశాడు. సౌలు తనను విడిచి దేవుడు ఏమైపోయాడంట, దావీదుకు తోడుగా ఉండడం చూశాడు. కానీ ఇంకా ఎక్కువగా సౌలు భయపడ్డాడు. తర్వాత దావీదుని ఏం చేశాడంట, తన దగ్గర ఉండకుండా అతని సహస్రాధిపతిగా చేశాడు. అంటే 1000 మందికి ఒక క్యాప్టెన్గా, జనరల్గా ఏం చేశాడంట, దావీదుని పంపించేశాడు. నువ్వు వెళ్ళిపోనైనా నాదే ఉండొద్దు అని. 14వ వచనములో మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. 16 చదవండి. దావీదు మిగుల సుబుద్ధి గలవాడై ప్రవర్తించుట సౌలు చూచి మరి అధికముగా అతనికి భయపడెను. ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ దావీదు జనులకు ముందు వచ్చుచు పోవుచు ఉండుట చేత వారు అతనిని ప్రేమింపగా. ఇప్పుడు చూస్తే
ఎందుకు దావీదు అంతకంతకు వర్ధిల్లాడు? దినదినము కూడా దావీదు యొక్క ఖ్యాతి, అతని యొక్క పేరు, ప్రతిష్ఠితలు దినదినము కూడా మారుమ్రోగుతూ ఉంది. సౌలు అంతకంతకు నీరసిల్లిపోతూ ఉన్నాడు. సౌలు తనను దేవుడు విడిచిపెట్టాడని తెలుసుకున్నాడు. మనం చెట్టుకు మొక్క నాటిన తర్వాత మొక్కకు నీరు పోయడం ఆపేసామనుకోండి, మొక్క ఎదుగుతుంది కదా బాగా. நாம் நட்டுகிறதான அந்த செடி ஏன்னா 4 நாள் தண்ணி ஊற்றுறது நம்ம வந்து நித்துட்டோம்னு வச்சுக்கோங்க, அடுத்து ஒரு வாரத்தை கழிச்சு பார்த்தோன்னா அந்த செடியை வந்து நல்லா செழிப்பா இருக்கும் இல்லைங்களா? அப்படியா? ఎన్నాగం ఏమవుతుంది? అది వాడిపోతుంది, ఎదిగేది ఆగిపోతుంది, వలరది ఎనాయడం తడై పట్టిపోయింది. అప్పుడు మనం ఏం చేయాలి? దినదినం నిలిపోయాలి. అవునా లేదా? దినదినం. సౌలు కూడా తనకు దేవుడు తోడుగా ఉన్నంత వరకు సౌలు కూడా గొప్పవాడిగానే ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడు దేవుడు యొక్క సౌలుని విడిచిపెట్టాడు, దావీదుకి తోడుగా ఉండడం దేవుడు ప్రారంభించాడు, సౌలు తగ్గిపోతూ ఉన్నాడు. దావీదుకి దేవుడు తోడుగా ఉండటం చేత దావీదు హెచ్చింపబడుతూ ఉన్నాడు, దావీదు వర్ధిల్లుతూ ఉన్నాడు. కాబట్టి దేవుని బిడలారా, ఈరోజు మనం కూడా ఆలోచన చేయాలి, గ్రహించాలి. ఏంటంటే దేవుడు తోడుగా ఉంటే ఆ తోడుగా ఉన్న ఆత్మ దినదినము వర్ధిల్లుతుంది. హల్లెలూయా. దేవుడు తోడుగా ఉన్న కుటుంబాలకి ఆ కుటుంబాలు వర్ధిల్లుతూ ఉంటారు. హల్లెలూయా. ఏ కుటుంబానికి, ఏ బిడలకైతే దేవుడు తోడుగా లేదో వారేమైపోతూ ఉంటారు? నీరసించిపోతూ ఉంటారు. కుటుంబాలు, వారి జీవితాల్లో అన్నీ కూడా తగ్గిపోతూ ఉంటుంది, సమాధానం తగ్గిపోతుంది. ఏమండి? వారికి ఉన్నటువంటి ఐశ్వర్యం, ఆశీర్వాదాలు తగ్గిపోతూ ఉంటుంది. ఏమండి? ఇంకా ఏమొస్తుందంటే గొడవలదా వస్తుంది. హల్లెలూయా. కాబట్టి దేవుడు తోడుగా ఉంటే దినదినము కూడా వర్ధిల్లడం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. దావీదు దినదినము కూడా, ప్రతిరోజు కూడా ఏమయ్యాడంట? వర్ధిల్లాడు. మన జీవితాల్లో కూడా మనం వర్ధిల్లాలి. వర్ధిల్లుతున్నామా లేదా ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. దావీదు 4 நாள் விருத்தி அடைந்தான். அதே போல நம்முடைய குடும்ப வாழ்க்கையிலும் சரி, ஆவிக்குரிய வாழ்க்கையிலும் சரி, நாம் என்ன செய்யணும்? ஒவ்வொரு நாளும் விருத்தி அடைய வேண்டும். அப்படி விருத்தி அடையவில்லை என்று சொன்னால் நம்ம ஏதோ ஒரு குறைகள் కానపడేది. நாம் என்ன செய்யணும்? தெரிந்து கொள்ள வேண்டும். హల్లెలూయా. మనం తెలుసుకోవాలి. కాబట్టి మనము వర్ధిల్లాలంటే మనం ఏం చేయాలి? మనం ఏ విధంగా మనం వర్ధిల్లాలి? நாம் எப்படி நாம் பெருக வேண்டும்? நாம் எப்படி விருத்தி அடைய வேண்டும்? దేవుని యొక్క వాక్యములు కొన్ని విషయాలు మనం చూసుకున్నట్లయితే ఆది సంఘాన్ని గురించి మనం చూసుకుందాం. ఈరోజు సంఘాలు ఎలా వర్ధిల్లుతున్నాయి? ఈరోజు సంఘంలో కూడా చూస్తూ ఉంటే చాలా చైర్లు ఖాళీగా ఉన్నాయి. చర్చే అంతా. ఏమండి? చర్చే అగిపెట్టి చర్చి. ఏమండి? మనమేమి పెద్ద స్వీట్ బాక్స్ మారి మనం ఎదురు చూడటం. ఆ ఉండే చర్చే ఏం కావాలి? ఉండే కుటుంబాలు కూడా రాకపోతే అప్పుడు మన కుటుంబాలకు ఎలా ఆశీర్వాదం, మన దేవునికి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నాం, దేవుని సన్నిధికి మనం ఎంత విలువిస్తున్నాం. మనం ఇస్తే మనం ఎంత ఇస్తున్నాం అంతగా దేవుని దగ్గర మనం పోయగలం. హల్లెలూయా. పిడికుడి విత్తనముల చేత పట్టుకొని ఏమండి విత్తేదానికి పోయినటువంటి వాడు ఒకవేళ ఒక కన్నీరు గారుస్తూ విత్తొచ్చు, పంట కోసేటు సంతోషగానంతో పంట కోస్తారండి. హల్లెలూయా. మన బాధల్లో, కష్టాలలో, వేదనలో, వ్యాధుల్లో కూడా ఏం చేయాలి? దేవుని సన్నిధిలో కన్నీరు గార్చాలి. ఆ బాధల్లో దేవుని సన్నిధిలో మోకరించాలి. ఆ కష్టాల్లో దేవుని సన్నిధిలో వచ్చి విలపించాలి. మన సంతోషం ఉన్నా సంతోషం లేకపోయినా దేవునికి, దేవుని సన్నిధిలో వచ్చి మనం మహిమపరిచేటప్పుడు, దేవుని సన్నిధి నుంచి తిరిగి వెళ్ళేటప్పుడు వాటన్నిటికీ దేవుడు ఆనంద సంతోషాన్ని కలిగజేస్తాడు. హల్లెలూయా. కాబట్టి మన ఇంటికాడ కూర్చోవడం కాదు, దేవుని దగ్గర, దేవుని సన్నిధికి మనం రావాల్సినటువంటి వారముగా ఉంటూ ఉన్నాం. అపోస్తుల కార్యముల గ్రంథం, అపోస్తుల నడవడికల పుస్తకం 6వ అధ్యాయానికి మనం వెళ్దాం. 6వ అధికారం 7వ వచనం.
தேவவசனம் దేవవచనం விருத்தி அடைந்தது. విర్తి అడైంది. చాలు చూడండి, దేవుని వాక్యము ఏమైందంట? ప్రబలమైంది. ఏం ప్రబలమైంది? ఎదు విర్తి అడైంది? దేవ వార్த்தை, వేద వసనం, దేవుని వాక్యము ఏమైందంట? ప్రబలమైంది, విస్తరించింది. ఆది సంఘము, ఆది సంఘాలలో ఏం విస్తరించింది అని అంటే వాక్యం విస్తరించింది. ஆதி சபைகளில் என்ன அது விருத்தி அடைந்தது, என்ன காணப்பட்டது என்று சொன்னால் வேத வசனம், தேவ வாக்கியம் என்ன இதுதான், అది విరుத்தி అடைంది. దేవుని వాక్యం ఎక్కడ విస్తరిస్తుందో, నీ జీవితంలో దేవుని వాక్యం విస్తరిస్తే దేవుని ఆశీర్వాదాలు విస్తరిస్తాయి. హల్లెలూయా. నీ కుటుంబంలో దేవుని వాక్యం ప్రబలమైతే దేవుని ఆశీర్వాదం కుటుంబాల్లో ప్రబలమవుతాయి. హల్లెలూయా. లేకపోతే రావు. దేవుని వాక్యం, ఆది సంఘములో దేవుని వాక్యం ఏమైందంట? ఆ యొక్క వాక్యం విస్తరించిందని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. అదే 12వ వచనములో, అదే అపోస్తల కార్యములు 6:12 ஜனங்களையும் மூப்பரையும் வேத பாரகரையும் எழுப்பி விட்டு அவன் மேல் பாய்ந்து அவனை பிடித்து ஆலோசனை சங்கத்தாருக்கு முன்பாக எடுத்து கொண்டு போய் 12:24 చదవండి. దేవ వసనం వలర్ந்து పెరిగిట్టు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచు ఉండెను. ఆది సంఘము, సంఘాలు విస్తరించబడ్డానికి కారణం ఏంటండి? ఏంటి? డబ్బా? ఏంటది? లేకపోతే మరిగా లైవ్ వీడియో ప్రోగ్రామ్ చేసిన దాన్ని బట్టి చూసి అందరూ పరిగెత్తుకొని వచ్చేసారా? ఇక్కడ వాళ్ళు మా ఇంట్లో వాళ్ళే పరిగెత్తి రావటం సంఘంలో. ఏమంటే బయట వస్తాడు. ఏం విస్తరించిందంట? సంఘం విస్తరించడానికి దేవుని వాక్యం విస్తరించింది. హల్లెలూయా. నీలో దేవుని వాక్యం విస్తరించాలి, మీ కుటుంబాలు దేవుని వాక్యం విస్తరించాలి, సంఘాలు విస్తరించబడుతూ ఉన్నాయి. హల్లెలూయా. ఆది సంఘం అదే అక్కడ జరిగినటువంటి కార్యం. అదే 13వ అధ్యాయంలో 49వ వచనాన్ని కూడా మనం చూసుకున్నట్లయితే, கர்த்தருடைய வசனம் అదేశమెంగం ప్రసిద్ధమాయిట్టు. ఆమేన్. ప్రభువు వాక్యము ఆ ప్రదేశమంతటా ఏమైందంట? వ్యాపించింది. దేవుని వాక్యం ఈ సంభ్యంలో ఏం కావాలంట? విస్తరించాలి, విస్తరించాలి. ఒకరిలో ఒకరు దేవుని వాక్యం విస్తరించినప్పుడు సంఘాలు విస్తరించబడుతూ ఉన్నాయి. ఏ కుటుంబాల్లో అయితే ఆ దేవుని యొక్క వాక్యం, ప్రభు యొక్క వాక్యం మీ ఇల్లంతా కూడా, ఇంట్లో ఉన్నట్టు ఇల్లంతా అంటే ఇల్లంతా తీసుకెళ్ళి ఇప్పుడు VBSకి వచనాలు అంటించినట్టుగా ఇంట్లో అంటించడం కాదు, టైల్స్ అంటించినట్టుగా వచనాలు అంటించడం కాదు. దేవుని వాక్యం హృదయాల్లో విస్తరించబడాలి. హల్లెలూయా. ఎక్కడ? ప్రతి కుటుంబాల్లో ఉన్నటువంటి ఆ తల్లిదండ్రులు కావచ్చు, కుమారులు కావచ్చు, కోడళ్ళు కావచ్చు, కుమార్తెలు కావచ్చు, అల్లులు కావచ్చు, మనవళ్ళు, మనవరాలు ఎవరున్నా కావచ్చు, అందరిలో దేవుని వాక్యము ఏం కావాలో? ప్రబలము కావాలి. దేవుని వాక్యం విస్తరించినట్లయితే దేవుని ఆశీర్వాదాలు కుటుంబాల్లోని ప్రతి వారి మీద కూడా విస్తరించేటువంటిదిగా వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. అదే అపోస్తల కార్యములు 19వ అధ్యాయం 20వ వచనములో కూడా దేవుని యొక్క సన్నిధిలో మనం చూసుకుంటే, ఇంత ప్రభావముతో ప్రభువు వాక్యము ప్రబలమై వ్యాపించెను. దేవుని వాక్యము ప్రభావముతో ఏమైందంట? వ్యాపించింది, విస్తరించింది. దైవజనుడు ఈ యొక్క సంఘానికి మంచి సేవకుల్ని ఇచ్చారు మీకు. దేవుడు చక్కని వాక్యము మరి వారి ద్వారా ఏం చేయబడుతుంది? మరి ప్రకటించబడుతున్నటువంటి వాక్యం, దేవుని సేవకుని ద్వారా ప్రార్థన మరి విస్తరించబడుతున్నటువంటి చక్కని సంఘమే. కాబట్టి మనము కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎవరైతే ఆ వాక్యానికి చెవియొగ్గుతున్నారు, దేవుని మాటలకు చెవియొగ్గుతూ ఉన్నారు, ఆ వాక్యము ఎవరిలో విస్తరిస్తుందో, ఎవరిలో మరి ప్రబలమవుతుందో, వారిలో ఆత్మీయమైన మేలులు కూడా విస్తరిస్తుంది, మరి ఆశీర్వాదాలు వారికి కలుగుతుందని జ్ఞాపకం చేసుకోవాలి. మన దేవుని వాక్యానికి చెవియొగ్గకపోతే, ఆ వాక్యమై ఉన్నటువంటి వాడు యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆదియందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యం ఏమై ఉన్నారంట? దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆ వాక్యం విస్తరించిందంటే
ఈరోజు వాక్యాలు ఎన్నో ఉన్నాయి కదండి, వాక్యాలు ఎన్నో ఉన్నాయి. వాక్యం ఆ గోడ మీద విస్తరించడం కాదు, ఆ వాక్యమై ఉన్న యేసుక్రీస్తు మీ హృదయాల్లో విస్తరించబడాలి. మీ కుటుంబాల్లో ఆ వాక్యమైనటువంటి యేసు మీలో వచ్చి మీ కుటుంబాల్లో నివాసం చేయాలి. దావీదుకి దేవుడు తోడుగా ఉన్నాడు. సౌలుకి దేవుడు ఏం చేశాడంట, తాను విడిచిపెట్టాడు, తోడుగా వదిలిపెట్టాడు. ఎప్పుడైతే ఆ దేవుడు, ఆ యెహోవా దేవుడు ఆ యొక్క దావీదులోనికి వచ్చిన తర్వాత, దావీదుకి తోడుగా ఉన్న తర్వాత, ఆ దేవుని సహాయము చేత తాను చేయనిదంతయు కూడా, తాను ఎక్కడికి వెళుతున్నాడో, తాను ఏం చేయ మొదలు పెడుతూ ఉన్నాడో అవన్నీ కూడా సక్సెస్గా, హల్లెలూయా, అవన్నీ కూడా అతని జీవితంలో అవి నెరవేర్చబడ్డాయి. ఎందుకంటే దేవుడు తోడుగా ఉంటే కార్యాలు, హల్లెలూయా, దేవుడు తోడుగా ఉంటే అద్భుతాలు. అది జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి దేవుడు మనకు ఉన్నట్లయితే, దేవుని వాక్యం ఉన్నట్లయితే, ఆ వాక్యము ద్వారా మనం వర్ధిల్లాలి, ఆ వాక్యము ద్వారా విస్తరించబడాలి. ఆదిలో సంఘములో ఉన్న వారందరూ కూడా దేవుని యొక్క మేలులు, ఆశీర్వాదాలు పొందుకోవడానికి కారణం దేవుని వాక్యము వారి మధ్య విస్తరించింది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి రెండవదిగా మనం చూసుకున్నట్లయితే, మరి మనం అంతకంతకు వర్ధిల్లాలి అని దేవుని యొక్క వాక్యములో చూస్తూ ఉన్నప్పుడు 9వ అధ్యాయం అపోస్తలుల కార్యముల గ్రంథములో 31వ వచనాన్ని మనం చూద్దాం. அப்போஸ்தலர் 9:31. அப்பொழுது யூதேயா, கலிலேயா, சமாரியா நாடெங்கிலும் சபைகள் சமாதானம் பெற்று பக்தி விருத்தி அடைந்து கர்த்தருக்கு பயப்படுகிற பயத்தோடும் పరిశుద్ధ ఆవిயின் ఆరాధనలోடும் நடந்து పెరిగిన. ఆమేన్. చూడండి, యూదయ, గలిలయ, సమరయ దేశములంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను, మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచు ఉండెను. హల్లెలూయా. ఆదిలో సంఘము ఏమైందంట, విస్తరించిందంట. ఎస్టాబ్లిషన్ అన్నమాట. தினதினமும் கூட, டே பை டே கூட, ஒவ்வொரு நாளும் கூட ஆதி சபைகள் என்ன ஆயிட்டுதான் పెరిగిచ్చు. ఎక్కడ వేసిన గొంగల్ని అక్కడ అన్నట్టుగా ఈరోజు సంఘాలు ఎక్కడ చూసినా చెన్నై పట్టణంలో కొన్ని వేల సంఘాలు పెరిగింది, ఎక్కువయ్యాయి. కానీ ఆత్మలు పెరగల. సంఘం అంటే ఏం కావాలండి, ఆత్మలు పెరగడం సంఘం అంటే. అంటే పాస్టర్ మీద అలిగో, పెద్దల మీద అలిగో, నాకు సంఘ పెద్ద పోస్ట్ ఇవ్వలేదనో, ఏమండి పాస్టర్ గారు నాకు ప్రార్థన ఇవ్వలేదనో, నాకు వాక్యం చదివేదానికి ఛాన్స్ ఇవ్వలేదనో, మా పాప మా బాబుకి మరి పాటలు పాడేదానికి ఛాన్స్ ఇవ్వలేదనో, ఏమండి అలిగిపోయి మేము కూడా ఇంటి మీద సంఘం పెట్టుకుంటాం. ఏమండి ఏదో అత్త మీద కోపం, దేని మీదంట, దేని మీద చెప్పరమ్మా, నాకు సరిగ్గా రావు సామెతలు, ఏంటిది సగం వచ్చు, గట్టిగా చెప్పండి. ఏంటంట, అత్త మీద కోపం, దొత్త మీద అంట. ఏమండి ఈరోజు దొత్తలు ఎక్కడ లేవు అనుకోండి, అంత స్టీల్ గ్లాసులే, స్టీల్ పాత్రలే, అంతా కూడా మరి డైనింగ్ టేబుల్ అన్నీ కూడా ఉన్నాయనుకోండి, వేస్తే ఏదో పగలో కానీ సౌండ్ వస్తాయి అంతే కదండి. ఒకవేళ అత్త మీద కోపం దొత్త ఏదైనా పగలబట్టిన అల్లుడి మీద పడిపోతాయి. ఏమండి అల్లుడి మీద గెంట్లు పడిపోతాయి, అత్తగారు కొట్టి విసిరేస్తాయి. ఈరోజు కాలాలు మారిపోయాయి. కాబట్టి ఈరోజు ఎవరి మీదో కోపం, ఏమండి ఇదేది లోకానుసారమైంది కాదు. దేవుని యొక్క సన్నిధి తోడుగా లేకపోతే నువ్వు అత్త మీద కోపం, పాస్టర్ మీద కోపం, ఎవరి మీద వెళ్ళి సంఘం పెట్టుకున్న వారు తెలియదు. హల్లెలూయా. నీ కుటుంబం నువ్వు నలుగురే కూర్చోవాలి, ఎన్ని రోజులు కూర్చొని ఏడుస్తావో తెలియదు. కానీ ఎవరి మీద, ఈరోజు చెన్నై అలాగే ఉంది, ఎక్కడ చూసినా కూడా మరి వీధులకి సంఘాలు, వాడి మీద వీడి మీద అలిగి కోపపడి ఒక సంఘం. ఏమంటే మాకు కూడా అన్నీ తెలుసులే, మాకు కూడా అన్నీ వచ్చులే అని చెప్పేసి చాలామంది. దేవుని పిలుపు ఉండవు, దేవుని యొక్క మరి రక్షణ ఉండదు, ఏం లేకుండా అందరూ మేము కూడా పెట్టగలం. ఇలా విస్తరించడం కాదు. హల్లెలూయా. ఆదిలో సంఘాలు ఎలా విస్తరించాయంట, సంఘము క్షేమాభివృద్ధి నొందుచు, హల్లెలూయా, సమాధానము కలిగి ఉండెను, ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు దినదినము విస్తరించు ఉండెను. హల్లెలూయా. ఒవ్వొరు నాளும் కూడా సభై పెరిగిచ్చు. మనం ఏం కావాలి, సంఘములో ఒకరి యందు ఒకరు క్షేమాభివృద్ధి కలిగి ఉండాలి. హల్లెలూయా. కుటుంబాలు వర్ధిల్లాలి,
ఈరోజు కుటుంబాల్లో ఐక్యత లేవు, అవునా లేదండి? కుటుంబాలు ఎవరికి వారే ఆలోచించండి. పెళ్ళైన మరుసటి రోజే వేరే మళ్ళీ పిల్లలు ఏం చేస్తున్నారు? తని కుటుంబం, వేరే కుటుంబం, బిడ్డలు విడిపోవడం, ఇంకెలా సంఘాలు విస్తరిస్తూ ఉంటాయి. ఆలోచించండి. కాబట్టి ఇక్కడ ఏమంటే దేవునికి వాక్యములో సంఘము క్షేమాభివృద్ధి నొందుచు, కుటుంబము క్షేమాభివృద్ధి నొందుచు. అప్పుడు కుటుంబము క్షేమాభివృద్ధి అంటే కుటుంబంలో ఉన్నటువంటి అందరూ కూడా, తల్లిదండ్రులు, బిడ్డలు కావచ్చు, అందరూ కూడా సమాధానము కలిగి ఉండాలి. సంఘము కూడా, కాపరి, సంఘ పెద్దలు, విశ్వాసులు అందరూ కూడా ఏం కలిగి ఉండాలంట? క్షేమాభివృద్ధి నొందుచు, సమాధానము కలిగి మనం ఆరాధించేటువంటి ప్రభువునందు, మనం సేవిస్తున్నటువంటి ఆ ప్రభువునందు, మనం ప్రార్థిస్తున్నటువంటి ఆ ప్రభువునందు ఎలా ఉండాలంట? భయభక్తులు కలిగి, పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకుంటూ ఉన్నప్పుడు సంఘము విస్తరించబడుతుంది. అదే స్థితిగా కుటుంబాలు కూడా విస్తరిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనలో ఏ రీతిగా విస్తరణ అనేటువంటిది లేకపోతే కారణం ఏంటంటే మనలో ఏదో లోపం. హల్లెలూయా. ఆ లోపములు సరి చేసుకోవాలి. అదే 9వ అధ్యాయంలోనే 5వ వచనం. அதற்கு அவன், ஆண்டவரே, நீர் யார் என்றான். அதற்கு கர்த்தர், நீ துன்பப்படுத்துகிற இயேசு நானே, ముళ్ళిல் ఉదైக்கிறது உனக்கு కఠినమాం என்றார். చూడండి, ఇక్కడ సౌలు అనే మన పౌలు గురించి చూస్తూ ఉన్నాం. ఆది సంఘాల్ని హింసిస్తున్నటువంటి వాడు సౌలు కదండి. ఎవరైతే యేసుప్రభు నమ్మారో వాళ్ళు వెళ్ళి పట్టి తెచ్చి కొట్టి హింసించి వాళ్ళు మరణమునకు అప్పగించేటువంటి సౌలు. ప్రభువు అతన్ని దర్శించాడు. ఆడ మన దేవునికి వాక్యంలో 16వ వచనంలో మనం చూసుకుంటే, అతడు మరి దమస్కుకు వెళ్ళిన తర్వాత ప్రవక్త అననీయ ద్వారా అతని దగ్గరికి వచ్చినప్పుడు, ఆ వచ్చేదానికి ముందు అతనికి దేవుడు తెలియజేస్తున్నాడు, అయ్యా అతడు మన క్రైస్తవులందరూ హింసించేదానికి ఊరికి వచ్చినాడు కదా, నువ్వు వెళ్ళి అతని కొరకు ప్రార్థన చేయమంటున్నావు అడుగుతున్నప్పుడు దేవుడు అతనితో అంటున్నాడు. ఏమంటున్నాడు? 16వ వచనం, అతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవింపవలేనో, 9:16 వలెనో నేను అతనికి ఏం చేస్తాను? చూపుదునని అతనితో చెప్పాను. సౌలును గురించి చెప్తూ ఉన్నాడు. అతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవింపవలేనో నేను అతనికి చూపిస్తాను కదండి. ఇదే సౌలు యేసు దర్శనాన్ని చూసిన తర్వాత, ఆ యొక్క సౌలు బాప్తిస్మం తీసుకున్న తర్వాత, యేసును గురించి ప్రకటించడం మొదలుపెట్టిన తర్వాత అతడు ఎన్ని శ్రమలు అనుభవించాడు, ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని రాతి దెబ్బలు తిన్నాడు, చలిలో జాగరణ చేశాడు, ఆకలి దప్పులతో ఉపవాసాలతో చాలా ప్రయాణాలు చేసినటువంటి వ్యక్తి ఈ సౌలు అనే పౌలు. అయితే అతడు ప్రభువు కొరకు ఎన్ని శ్రమలు అనుభవించినా పౌలు స్థాపించినన్ని సంఘాలు, యేసుతో కూడా ఉన్న అపోస్తలులు ఎవరు కూడా అన్ని సంఘాలు స్థాపించలే. హల్లెలూయా. యేసుతో కూడా ఉన్న అపోస్తలులు ఎవరు కూడా పౌలు చేసినంత ప్రయాణం చేసి దేవుని సువార్తను ఎవరు కూడా ప్రకటించలే. హల్లెలూయా. కాబట్టి ఇదే ఈ యొక్క సంఘాలు విస్తరించబడ్డానికి, ఈ సంఘాలు క్షేమాభివృద్ధి పొందడానికి, దేవునందు భయభక్తులు కలిగి ఉండడానికి పౌలు తన పరిచర్య ఎంతో గొప్పది ఆలోచించాయి. వారిల్లు ఈరోజు మనం చూసుకుంటే, బేరీజ్ చేసుకుంటే, ఒక క్యాల్కులేట్ చేసుకుంటే, ఇద్దరు ఒకే కంపెనీలో, ఒకే లేకపోతే ఆ కార్పొరేషన్లో, లేకపోతే ఇద్దరు ఒకే పని చేస్తున్నారు అనుకుందాం. ఒకరేమో చాలా కుటుంబం విషయంలో మంచిగా ఇల్లు కానీ, వాతావరణం కానీ, పిల్లలు చదువులు గవర్నమెంట్ స్కూల్లో కాకుండా ప్రైవేట్ స్కూల్లో చదవడం ఉన్నారు. అదే ఈక్వల్ జీతము, అదే రీతిగా ఉన్నటువంటి వ్యక్తి సరిగ్గా లేదు అని అంటే పోల్చుకోండి ఎలా ఉంటుంది. ఒకళ్ళు అనొచ్చు, వాడేమో లంచాలు తీసుకోకుండా ఉండడు, మంచిగానే వచ్చి జీతంతో అనుకుందాం, మరి నీకేం కర్మ, వాడికి ఏమి లాభం. మనం పరిశీలన చేసుకుంటే లోటుపాట్లు మనలోనే ఉంటాయి. హల్లెలూయా. మనం ఇతరుల మీద పడి ఆడడం కాదు, ఇతరుల యొక్క సంఘాలను చూసి వార్చుకోలేక మనమేమంటే అసూయపడడం కాదు.
మన సంఘాల్లో కొరతలు ఉన్నాయంటే అది నీలోనే కొరతలు ఉన్నాయి. మన కుటుంబాల్లో వారి కుటుంబంలో అది ఉందే నాకు లేదనంటే నీకు లేదు అనడానికి కారణం, వానికి ఉంది అనేదానికి కారణం ఏంటంటే అది నీ చేతగాని తనమే. హల్లెలూయా. మామూలుగా తమిళ్ అంటారు కదా, వరవు ఎట్టనా సెలవు పత్తాను. ఏమండి, వచ్చేదే 8 అనాలు, నువ్వు సెలవు 10 అనాలు చేస్తే నీ కొంప వెలుంగమా? ఏమండి, నీ ఇల్లు వెలంగమా? ఆలోచన చేయండి. ఏమండి, వాళ్ళ పక్కింటి ఆమె 10,000 రూపాయలు చీర కొన్నది అని చెప్పి నువ్వు అప్పు చేసి నువ్వు కూడా 12,000 రూపాయల చీర కూడా అవసరమా? ఆలోచన చేయండి, అవసరమా? ఏమండి, మన ఇంట్లో బాగానే ఉంది, ఏదో ఒక చెట్టో ఏదో చెంబో, వాళ్ళు ఏదో కొత్తగా కొన్నారంటే ఈ చెంబు ఆ చెంబు మార్చాల్సిన అవసరం ఏముంది? వాళ్ళు వచ్చి నీ ఇంట్లో దనబోతున్నా, నువ్వు వెళ్ళి వాళ్ళ ఇంట్లో దనబోతున్నావా? ఆలోచన చేయి. ఇట్లా చాలామంది ఈ విధంగా క్షేమాభివృద్ధి పొందడం కాదు. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క వాక్యానుసారంగా మనం ఏ రీతిగా నడుచుకొనుచున్నాం, మనం ఏ విధంగా దేవునిలో క్షేమాభివృద్ధి కలిగి ఉన్నాం, మన కుటుంబాలు మన సంఘాలు ఏ విధంగా దేవుని భయభక్తులు కలిగి మనం జీవిస్తున్నాం, మనము విస్తరించకపోవడానికి, మన కుటుంబాలు వర్ధిల్లకపోవడానికి కారణం ఏంటి తెలుసుకొని మనం ప్రభువుకి సమర్పించుకోవాలి. హల్లెలూయా. ఆది సంఘాలు దేవుని వాక్యం విస్తరించింది, ఆ వాక్యం విస్తరించిన చోట సంఘాలు క్షేమాభివృద్ధి పొందింది, సంఘాలు విస్తరించబడ్డాయి, దేవుని పరిశుద్ధాత్మ ఆదరణ సమాధానం సంఘాల్లో విస్తరించాయి. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క వాక్యానుసారంగా మనం చూసుకోవాలి. మూడవదిగా మనం చూసుకుంటే అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 42వ వచనాన్ని మనం చూద్దాం. 2:42. அவர்கள் அப்போஸ்தலருடைய உபதேசத்தினாலும் அந்யோன்யத்தினாலும் அப்பம் பிட்டுதலிலும் ஜெபம் பண்ணுகிறதிலும் உறுதியாய் தரித்திருந்தார்கள். ఆమేన్. వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. హల్లెలూయా. ఎవరంట? దేవుని వాక్యము విన్నటువంటి వారు, దేవుని వాక్యములో నిలిచి ఉన్నటువంటి వారు, దేవుని వాక్యము చేత సంఘాల్లో సమాధానము కలిగి, కుటుంబాల్లో సమాధానం ఒకరి కలిగి, ఏమండి, వారు పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ చేత ఒకరిని ఒకరు ఆదరించుకొని, ఒకరిని ఒకరు మరి క్షేమ సమాచారాలు వారు తెలుసుకొని, ఒకరిని ఒకరు హెచ్చరించుకొని, ఒకరికి ఒకరు చేయుతునిచ్చి, అటువంటి వారు ఏం చేశారంట, వారిలో ఏమి పెరిగింది, ఏమి విస్తరించింది, அவர்களுக்குள்ள என்ன அது பெருகிற்று என்று சொன்னால் ఐక్యం పెరిగిచ్చు, సహవాసం పెరిగింది. ఈరోజు మన సహవాసం ఎక్కడ పెరుగుతూ ఉంది? సంఘములో సహవాసం ఉంటే, కుటుంబంలో ఒకరికొకరు సహవాసం మంచిగా ఉంటే విస్తరించబడతాయి, పెరుగుతుంది. హల్లెలూయా. లేక తాగుబోతోడుతో సహవాసం ఉంటే ఏమండి, కుటుంబాల్లో లక్షలు విస్తరిస్తాయి కదండి. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అపార్ట్మెంట్లు మారిగా ఇక్కడ ఓటేరు దగ్గర కట్టిన 35 అంతస్తులు విస్తరిస్తాయి మన కొంపలు కూడా. ఏమండి, టాస్మాక్లో సహవాసం కలిగే వాళ్ళు, అవునా? ఏమండి, ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి వెళ్ళి, ఆ ఇంటికా నుంచి ఈ ఇంటికాడ కూర్చొని 2-3 గంటల సేపు కథలు చెప్పుకునే, ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకునే వాళ్ళ కొంపలు కూడా బాగా విస్తరిస్తాయి, అప్పులు లేక. అవునా అమ్మా? ఆలోచించ. ఇదేంటంట, వారు అపోస్తుల బోధ యందు, దేవుని సేవకుల యొక్క వాక్యమందు, బోధ యందు, ఆ బోధ కాదు, టాస్మాక్ బోధ కాదు. హల్లెలూయా. లేకపోతే ఇప్పుడంతా స్మోక్ హబ్బు అది చెప్పి తిని మత్తులైపోయి, ఏమండి, ఈ బాబిక్కులు ఆ మత్తు, ఆ బోధ కాదు. ఇప్పుడు ఎక్కువైపోయింది. ఏంటది? మాత్రలు, ఇంజక్షన్లు ఎక్కువ వాడు చేస్తున్నాడు ఏమైనా బిడ్డలు చాలా మంది. ఇంకేడ విస్తరిస్తారు చెప్పండి? వర్ధిల్లుతారు ఎక్కడ చెప్పండి? ఇక్కడ ఎవరైతే సంఘాలలో దేవుని సేవకుని ద్వారా వినే వాక్యమందు మళ్ళీ ఏమంటున్నాడు, ఆ యొక్క సహవాసం, సంఘములో ఒకరి యందు ఒకరు సహవాసములో విస్తరించాలి. అలాగే రొట్టె విరుచుట యందు ప్రార్థన చేయుటలు ఎడతెగకుండా. ఇప్పుడు ఒక స్లిప్ చూశాను ఎక్కడో, పాస్టర్ గారు ఇప్పుడు అక్టోబర్ లేదు, ఒక 21 ఉపవాస కుటుంబం చూసాను, అదేనా?
ఏదో పాట బుక్ చూసా ఏదో 21 రోజులు ప్లాన్ చేస్తున్నారు పాస్టర్ గారు, చాలా సంతోషం. అవునయ్యా, మరి ఎంతమంది వస్తారో తెలియలే. ఒకవేళ మొదటి రోజు వచ్చిన వాళ్ళు లాస్ట్ రోజు వరకు కనబడతారో తెలియదు. ఏమండి, ఇంక ఏడ ఆశీర్వాదాలు వస్తాయి కంటిన్యూగా లేకపోతే? అప్పుడు ఎడతెగక ఏమండి ఏం చేయాలంట? అది వాళ్ళు కంటిన్యూగా మొదటగా పట్టుకున్న చెయ్యి చివరి వరకు వదలకూడదు. హల్లెలూయా, చివరి వరకు కూడా వదలకూడదు. ఆలోచించే. ఇప్పుడు మనం చేంతాడు ఇప్పుడు ఎవరు చేంతాడు ఎవరు తెలియదు అనుకోండి. అసలు ఆడపిల్లకి నడుము ఉందో తెలియదు ఈ రోజులు. ఏమంటే బిందె ఎత్తేదానికి నడుము ఎట్ట బిందె ఎత్తాలో తెలియదు, సంకలో పెట్టుకుని తెలియదు. మీరు చూసారో లేదో మెడ్రాస్లో ఇప్పుడు చాలా మంది ఆడపిల్లలు ఎవరు సంకలో పెట్టుకుని బిడ్డలు ఎత్తుకుని తిరిగిందే చూడాల. ఏమండి, సంకలో పెట్టుకొని బిడ్డల్ని ఎవరు ఎత్తుకుని తిరిగే నేను ఇంతలో చూడలే. మెడ్రాస్లో అంతా ఎక్కడ చూసుకున్నారు, ఎట్ట తోళ్ళు ఎట్ట పెట్టుకొని పోతున్నారు. మన ఊళ్ళకాడ చూస్తే ఈ సంఖలో ఒక బిడ్డ, ఈ సంఖలో ఒక బిడ్డ, మేడ మీద ఒక బిడ్డని పెట్టుకొని నేను నడిచేవాళ్ళు ఒకప్పుడు. అవునా లేదా? దీంట్లో ఒక బింది, ఈ పక్క ఒక బింది, నెత్తిన ఒక కురుడు ఒక బింది ఏమన్నా పెట్టుకుని ఆ బావి నుంచి ఆ ఊరి నీళ్ళు తీసుకొచ్చేవాళ్ళు. ఎంత ఇదిగా ఉంటాయి ఆలోచించండి. ఈ రోజులు అలా పరిస్థితులు మారిపోయింది కదండి, మారిపోయింది. ఇప్పుడు ఏంటంటే దేవుని యొక్క వాక్యానుసారంగా మనం ఆలోచన చేయాల్సింది. ఒక బావిలో నీళ్లు చేస్తున్నాం, ఓ పెద్ద ఒక బకెట్ వేస్తాం, అది మనం కానీ పైకి లాగి వదిలేస్తాం, ఏమవుతుందండి? మళ్ళీ లోపల పడుతుంది. బిందె పోయి ఎక్కడ పోయి పడుతుంది? బావిలో పడతాయి. ఆ నీరు మనం తీసుకొని మన బిందులో కడవలోకి ఉంచుకోలేం. అప్పుడు ఆ చేయి విడవకుండా అది 50 అడుగులు 100 అడుగులు లోతైనా కానీ ఆ చెంతాడు ఏం చేయాలి? మనం ఏం చేయాలి? బాగా చివరి వరకు చేయి పట్టు వదలకుండా లాగుతూ ఉండాలి. లాగి చివరికి తీసుకోవాలి. అవునా లేదా? అదే రీతిగానే మనం కొనసాగించే విషయంలో మనం పట్టుకున్నటువంటి దాన్ని, అందుకే దేవునికి వాక్యంలో భక్తుడు హెబ్రీ పత్రిక 12:1 అంటాడు, విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడైనటువంటి యేసు వైపు చూచుచు పందెపు రంగములో మీరు ఏం చేయాలంట? ఓపికతో మనం పొందుకోవాలనుకుంటే, మనకు కలగాలంటే, ఆశీర్వాదం కలగాలంటే మనం ఏం చేయకూడదంట? మనం పట్టు వదలకూడదు. మనం ఆ యొక్క సహవాసం విడిచిపెట్టకూడదు. ఆ యొక్క సంఘ ఐక్యమును విడిచిపెట్టకూడదు. హల్లెలూయా. దేవుని జనవరి నెలలో ప్రభు బాల తీసుకున్నాడు, మళ్ళీ డిసెంబర్ వరకు ప్రభు బాల తీసుకోడు. ఏమండి, మళ్ళీ ఏం చేయరు? తీసుకో. ఈరోజు ఎంతమంది జనవరిలో తీసుకున్న వాళ్ళు ఎంతవరకు తీసుకుందో నాకు తెలియలే. ప్రభు బాల సిద్ధపడిన వాళ్ళు ముందుకు రండి అంటే ముక్కాల సంఘం ఖాళీ. బాప్తీసం తీసుకుని చెయ్యి ఎత్తాడంటే నువ్వు సంఘంలో దాదాపు పిల్లలు తప్ప అందరూ చేతులు ఎత్తారు. కానీ ప్రభు బాల దగ్గరికి వచ్చే కాడికి ఆడ 50 కప్పులు ఉంటాయి. ఆ 50 కప్పుల్లో కూడా 30-20 కప్పులు మిగిలిపోతాయి. మీతందరూ అవుట్ లేచిపోతానే ఉంటారు. అంత అర్థం ఏంటి? నీ సహవాసం ఎలా ఉంది? నువ్వు దేవుని వాక్యమందు సహవాసంలో ఉన్నావా? ప్రభువు బల్ల ఆ యొక్క రొట్టె విరిచిట్టులో నీ సహవాసం కొనసాగుతూ ఉందా? ప్రార్థనలో నీ సహవాసం కొనసాగుతూ ఉందా? లేనప్పుడు నువ్వు ఎలా విస్తరిస్తావు? నీ జీవితంలో నువ్వు ఎలా వర్ధిల్లుతావు? ఆలోచించే. ఆది సంఘం అన్ని విషయాల్లో కూడా వారు వర్ధిల్లడానికి దేవుని సేవకుల యొక్క వాక్యమందును, రొట్టె విరిచిటి యందును, ప్రార్థించుటలందును, సంఘ సహవాసములోను వారు ఎలా ఉన్నారంట? ఐక్యముగా ఉన్నారు. వారు కలిసి ఉన్నారు. వారు పట్టుదల కలిగి ఉన్నారు. కాబట్టి వారు ఎదగడం, విస్తరించడం అనేటువంటిది వారి జీవితాల్లో మనం చూస్తూ ఉన్నాం. మరి మీరు విస్తరించకపోవడానికి మీరు ఎలా ఉన్నారు? సంఘానికి వస్తున్నారు, వాక్యములో విస్తరిస్తున్నారా? రొట్టె విరిచిటిలో ప్రభు బలలో మీరు ఐక్యపరచబడుతున్నారా? సహవాసం కలిగి ఉన్నారా? ప్రార్థన ఆ యొక్క ఏర్పాటు చేసినప్పుడు, ఉపవాస ప్రార్థనలు ఏర్పాటు చేసినప్పుడు ఎంతమంది వస్తున్నారు? ఆలోచన చేయండి. చాలా మంది ప్రార్థన శుక్రవారం రోజు కూటం, ఇంటి దగ్గర కూర్చొని సీరియల్ చూసిన సమయం ఉంది. శుక్రవారం వచ్చి ఆరాధన గుళ్ళో కూర్చొని ఒక 2 గంటల సేపు ఆ సీరియల్ మీటింగ్ ఎంతమంది వస్తున్నారు తెలియదు. ఏమండి, ఆలోచన చేయండి. ఎంతమంది వస్తున్నాం, ఎంతమంది కూర్చొని సహవాసంలో మనం ఉంచున్నాం, మనం ఎలా వర్ధిల్లుతున్నాం ఆలోచన చేయండి. ఇంకో కార్యం మనం చూసుకుంటే అపోస్తుల కార్యముల గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనానికి వెళ్దాం. ముందుగా చదువుకుందాం. அந்நாட்களிலே சீஷர்கள் பெருகின போது చాలు. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించింది. ఏమైందంట? శిష్యర్గల్ పెరిగినారుగల్.
శిష్యులు ఏమయ్యారంట? ఆది సంఘములో విస్తరించారు. సంఖ్య విస్తరించింది. సంఘాలు ఆదిలో విశ్వాసులుగా ఇవేనంట శిష్యులంట, సీడర్గల్ పెరిగిచ్చారుగల్. 7వ వచనంలో కూడా దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను. శిష్యుల సంఖ్య బహుగా విస్తరించెను. శిష్యులు అన్నప్పుడు సంఘములో సంఘ పరిచర్య చేయడానికి సేవకుడితో కలిసి ఎంతమంది విస్తరిస్తూ ఉన్నారు. సంఘ పెద్దలుగా కమిటీ అయిపోయింది అనుకోండి, గుడికే రారు. ఏమండి? గుడికే రారు. అన్ని సంఘాలు ఈ రోగం. ఏమండి? ఈ రోగం ఎయిడ్స్ కంటే డేంజర్. మళ్ళీ కమిటీ 2 నెలలకి ఆ సమయం వస్తుంది, దిగిపోబోతున్నారంటే 22 నెలలు 24 నెలలకి అప్పుడు లోపల మెల్లి గుంట నక్కల మారి లోపల చేరుతారండి. ఈసారి నువ్వు ఉంటావురా, నువ్వు ఉండు క్యాషియర్గా, నేను ఉంటాను ఇదిగా, నేనుంటా. అప్పుడు 2 నెలలు కనబడతా. 22లో ఈ గుంట నక్కలు ఎక్కడ దాక్కున్నాయో తెలియదు. ఏమండి? ఎక్కడ పోయి ఏ కలుగులో ఏ యొక్క బొరియలు దాక్కున్నాయో తెలియదు, ఎక్కడ పోయి దూరాయో తెలియదు. మళ్ళీ 22 నెలల తర్వాత బయటకు వస్తాయి. ఆ 2 నెలలు మళ్ళీ అందరి ముందు కనబడతా ఉంటాయి. ఎరా బాగున్నావా, ఏం బాగున్నారా, ఏంది సంఘం ఇట్లుంది అట్టుంది, ఈ 2 సంవత్సరాలు ఏం చేశారు, అది తిరగలేదు ఇది తిరగలేదే. వాళ్ళు వచ్చి వాక్యం వినేదానికి రారు. సంఘంలో ఏదైనా లోపం కనిపెట్టా, ఏ ఫ్యాన్ తిరగలేదు, ఏ లైట్ ఫ్యూజ్ పోయింది, ఏ బాక్స్ ఆ డయాఫామ్ పోయింది, ఏమండి ఎక్కడ ఏది పోయింది, ఏ మూల ఏ రాయి బయలుపోయింది, ఎక్కడ గోడలో సున్నం సరిగ్గా లేదు, దీనంతా నోట్ చేసి పెట్టుకుని అప్పుడు వచ్చినప్పుడు ఏం చేశారు 2 సంవత్సరాలు, మేమైతే అలా చేయలేదే, మేమైతే చేసాం, అన్ని చేసేవాళ్ళమే. అప్పుడేదంటే ఓహో వీళ్ళు ఫోకస్ అంతా ఏం కావాలి, మా మీదే ఉండాలి సంఘం. నెక్స్ట్ మమ్మల్ని మీరు చేయి చూపించాలి. ఏమన్నా ఈ విధంగా సహవాసం కాదు, నువ్వు కంటిన్యూగా రావాలి. హల్లెలూయా. నీకు పదవి ఉన్నా పదవి లేకపోయినా ఆమేన్. హల్లెలూయా. విస్తరించాలి, సహవాసాలు విస్తరించాలి. ఆది సంఘం విస్తరించింది. ఇంకొక కార్యం అదే 2వ అధ్యాయం అపోస్తుల కార్యం 41వ వచనంలో, కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. ఎంతమంది అంట? 3,000. ఆది సంఘములో విశ్వాసులు ఎంతమంది చేర్చబడారంట? ఆది సభయిலே விசுவாசிகளுடைய எண்ணிக்கை எவ்வளவாக உயர்ந்தது? 3000 பேர் అంట ఒకే రోజు. అప్పుడు శిష్యుల సంఖ్య విస్తరిస్తూ వచ్చాయి. అలాగే ఎవరంట? విశ్వాసులు కూడా ఆదిలో విస్తరించబడ్డారు. 47వ వచనములో వారు విస్తరించబడ్డానికి కారణం ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచును. బిర్యానీ కాదు, ప్రభు బల్ల. హల్లెలూయా. ఏం కాదు? బిర్యానీలు కాదు. దేవుని ప్రతిరోజు మనం ఆడ అన్నం పుచ్చుకోవాలంటే ఆగుళ్ళకి పోవాలి. ఆదివారం పోతే మాంసం, అది కూడా లిస్ట్ వేరే. ఫస్ట్ ఆదివారం అయితే చికెన్, 2వ వారం అయితే వెజిటేబుల్, 3వ వారం అయితే చేప, 4వ వారం అయితే గుడ్డు అని కొన్ని సంఘాలు అన్నం పెట్టే సంఘాలు ఉన్నాయి. ఏమండి? అక్కడ పుచ్చుకోవడానికి విస్తరించేదానికి కాదు. హల్లెలూయా. చూడ, దేవుని వాక్యం ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో ఆ యొక్క విశ్వాసులతో ఆ సంఘము చేర్చబడుతూ విస్తరిస్తూ వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు దేవుని యొక్క సన్నిధిలో మనం ఎలా విస్తరిస్తున్నాం? అదే 5వ అధ్యాయంలో మనం చూసుకుంటే అపోస్తుల కార్యంలో 5వ అధ్యాయం 14వ వచనం, 5:14. ఆమేన్. చూడండి, ప్రజలు వారిని గణపరచుచూ ఉండిరి, పురుషులను స్త్రీలను అనేకులు, మరి ఎక్కువగా విశ్వాసులై ఏమయ్యారంట? దయ్యాలే కాదు, రాక్షసులుగా భక్షించేవారు కాదు, విశ్వాసులు, ప్రభువు నమ్మిన వారు, ప్రభువును అంగీకరించిన వారు, ప్రభువులు ఆనందిస్తున్నవారు, ప్రభువులు సంతోషిస్తున్నవారు, ప్రభువులు అన్ని విషయాలు వారు ఆడి పాడి మహిమపరుస్తున్నటువంటి విశ్వాసులై ప్రభువు పక్షమున సంఘములో విస్తరిస్తూ వచ్చారు. హల్లెలూయా. సంఘములో విస్తరిస్తూ వచ్చారు. అదే 6వ అధ్యాయం 7వ వచనములో మనం చదువుకున్నాం.
ఆ చివరి లైన్లో మరియు యాజకులలో అనేకులు విశ్వాసమును కూడా లోబడారని వాక్యములో నేను చూస్తున్నా. ఆది సంఘాల్లో అనేక మంది విశ్వాసులు చేర్చబడ్డారు, దేవుని వాక్యము చేత దేవుని ఆలయానికి వచ్చారు. మరొక సందర్భంలో మనం చూస్తున్నాం, దాదాపు 5,000 మంది ఏమారంట సంఘములో. మొదటిసారిగా 3,000 మంది, ఆ తర్వాత రెండవసారి ఎంతమంది అంట 5,000 మంది ప్రభువు నమ్మి దేవుని యొక్క సన్నిధిలో సంఘములో చేర్చబడ్డారని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు అంతకంతకు ఆదిలో కూడా ఆ యొక్క విశ్వాసుల యొక్క సంఖ్య విస్తరిస్తూ వచ్చింది. దినదినము కూడా అప్పుడు మన కుటుంబాల్లో కూడా సంఘాల్లో కూడా ఆత్మీయంగా మనం చూసుకున్నప్పుడు వాక్యం విస్తరిస్తే దేవుని ఆశీర్వాదం. యేసయ్య ఎక్కడ తోడుగా ఉన్నాడు, ఆ సౌలు దేవుని వాక్యం అతనిలో నుంచి దేవుడు వెళ్ళిపోయాడు. దావీదును మనం చూసుకుంటే తన జీవిత కాలం అంతా కూడా తన దేవుని ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవాడు. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని అతడు ధ్యానిస్తూ వస్తున్నటువంటి వాడు. అందుకే దావీదు అంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపం, అది నా త్రోవకు వెలుగై ఉన్నది. దావీదు అంతకంతకు వర్ధిల్లడానికి, అయ్యా నీ యొక్క శాసనములు నీ కట్టలను త్రోసివేసేవాడిని కాదయ్యా, నీ వాక్యము నాకు నెమ్మది కలుగు చేస్తూ ఉన్నది, నీ వాక్యము నన్ను బ్రతికించింది, నీ వాక్యము నన్ను ఆదరించింది కదండి. కీర్తనాకారు దావీదు అనేక వచనాలు. ఎందుకంటే అయ్యా క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నీ యొక్క ధర్మశాస్త్రం నాకు దొరికింది అంటాడు. హల్లెలూయా. అప్పుడు దావీదు అంతకంతకు వర్ధిల్లడానికి దేవుని వాక్యం చేత దావీదు అంతకంతకు వర్ధిల్లాడు, విస్తరించబడ్డాడు. మన జీవితాల్లో కూడా అనుదినము దేవుని వాక్యమును ధ్యానించే బిడ్డలు, దేవుని వాక్యమును అనుదినము కూడా సంఘాలు ఎక్కడైతే మరి ప్రకటించబడుతూ ఆ వాక్యం విస్తరిస్తుందో, సంఘాలు కుటుంబాలు మన జీవితాల్లో కావచ్చు, వారికి దేవుడు తోడుగా ఉంటున్నాడు, వారు వర్ధిల్లుతూ ఉంటారు. హల్లెలూయా. అలాగే సంఘాలు కూడా వర్ధిల్లాలి, విస్తరించబడాలి. వాక్యం ఉంటే కదా సంఘం విస్తరిస్తుంది. ఆలోచండి, సంఘం పెద్ద చర్చి కట్టి పెట్టాం, వాక్యం చాలా సంఘాలు ఏంటంటే సార్ వాక్యం సరిగలేదు. గడిచిన దినాల్లో ఒక ట్రాన్స్ఫర్ విషయంలో పాస్టర్ గారి విషయంలో ఏంటంటే వెళ్ళినప్పుడు అడిగా, నెల్లూరు ఆంధ్ర పోయినప్పుడు, అయ్యగారు మేము చచ్చిపోయిన పాము ఏదో అన్నట్టుగా, ఏదో ప్రాణం ఉంది కదలలేనటువంటి రీతిగా పాస్టర్ని పెట్టుకుని ఏడ్చాము ఇన్ని సంవత్సరాలు. ఏగం ఏమీ లేదు, సంఘం ఏమీ లేదు, ఏమి లాభం లేదు. మాకు మంచి సంఘం కాపరి కావాలి, పాస్టర్ గారు కావాలి, పాస్టర్ అమ్మ కావాలి, మా కుటుంబంతో దేవుని సేవ చేసేటువంటి మంచి సేవకులు ఉంటే పడిపోయినటువంటి, లేకపోతే నిద్రావస్థలో ఉన్నటువంటి, లేకపోతే ఆ చచ్చిన శవంలాగా ఉన్నటువంటి సంఘం తిరిగి ఆ యొక్క పోగొట్టుకున్న సంవత్సరాలను తిరిగి త్వరగా ఏం చేయాలంట, తిరిగి విస్తరించబడే రీతిగా మంచి సేవకుల్ని మాకు దయచేయండి, మీరు చెప్పండి బిషప్ గారికి అని చెప్పి వాళ్ళు అడగడం మొదలుపెట్టారు. కారణం ఏంటంటే పాస్టర్ గారు ఉన్నారు, వాక్యం లేదు, మాకు సంఘం ఉంది, జనాలు రావటం లేదు, ఉన్న వాళ్ళు ఏమైపోయారు, పోయారు. గడిచిన వారంలో నెల్లూరుకు వెళ్ళాం. బిషప్ గారు మేము మాట్లాడుతున్నప్పుడు ఒక అమ్మాయి కొత్తగా పెళ్ళైనటువంటి జంట, వాళ్ళు వేరే చర్చికి పోతున్నారు. అక్కడ నెల్లూరు నుంచి పొదలకూరు వెళ్ళి వాళ్ళ భార్య భర్తలు సేవలు చేసి వస్తున్నారు. కావలిలో ఆ యొక్క పాత బ్యాప్టిస్ట్ చర్చి విశ్వాసం. ఆ అమ్మాయి కూడా మంచి చదువు చదివింది, ప్రతి విషయంలో మా భర్తగా చెప్తేదో పనికి వెళ్తా అని చెప్పి మన ఆ యొక్క రోడ్లో మన చర్చి ఉందమ్మా, అక్కడికి వెళ్ళచ్చు. వెళ్ళామండి, ఒకసారి వెళ్ళాం, 2 సార్లు వెళ్ళాము, నాకేం నచ్చలేదు అనింది అమ్మాయి. అయ్యగారు మీ ఎదురు రూమ్లో ఏమ్మా అంటే, వాక్యమే లేదు అయ్యగారు, ఏదోదో మాట్లాడుతుంటున్నారు, మాకు నచ్చలేదు కాబట్టి మళ్ళీ మేము ఆడికి పోలేదు, మాకు ఊరికి పోకపోతే మేము పక్కన ఉన్నటువంటి ఇంకో చర్చికి వెళ్తున్నాము, ఆడికి మాత్రం పోయేది ఈసే విశ్వాసే, ఈసే సంఘాన్ని పోవటం. కారణం ఏంటి, ఏం విస్తరించలేదు అక్కడ, ఆలోచన. కాబట్టి మంచి సేవకులు ఇచ్చినప్పుడు ఆ వాక్యం విస్తరించే రీతిగా విశ్వాసులే మనం సద్వినియోగం చేసుకోవాలి. హల్లెలూయా. వాక్యం విస్తరించాలి, సంఘాలు విస్తరించాలి, సహవాసం విస్తరించాలి. ఒకరి పట్ల ఒకరు ఏం కలిగి ఉండాలంట, సహవాసం కలిగి ఉండాలి. సంఘంలో, బయట కాదు, టాస్మాకులో కాదు, అక్కడ కాదు, ఇక్కడ కాదు, సంఘములో ఒకరిని ఒకరు ఆదరించుకొని పలకరించుకొని ఆమేన్ అనే కాడికి ఎవరు ముఖాలు వాళ్ళు చూడకుండా గమ్మని వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. ఇంక సంఘం ఎలా సహవాసం ఉంటుందా ఏమండి, ఎలా ఉంటుంది ఆలోచన చేయి. ఈరోజు బెందుకోస్తా అన్ని సంఘాల్లో కూడా ప్రైజ్ లార్డ్ సిస్టర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్, వాంగయ్య, స్తోత్రం 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 స్తోత్రం. ఆ లోపల తర్వాత ఏముంటుందో మనకు తెలియదు. ఏమండి,
నీ పో పో అంటుందో లేకపోతే మొత్తం అంటే ఏమని తెలియదు. పైకి మాత్రం అందరూ కూడా స్తోత్రం 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 స్తోత్రం. మనలో ఎవడైనా మరి చెప్పడం లేదే ఏమండి? వాళ్ళు చూసుకొని వాళ్ళ వరకే ఏమదినా ఏంటి ఏమక్క బాగున్నాయి మొన్న కనపడలేదే. ఎక్కడ కనపడాలి? చర్చిలో కాదు. మొన్న మీ ఇంటి సైడ్ వచ్చినప్పుడు కనపడలేదే, తలుపేసునిందే, మార్కెట్ పోయని చెప్పారే. ఇది మాట్లాడుకుంటా బయటకు వెళ్తారే కానీ నీ పక్కన కూర్చున్న వాళ్ళు పలకరించలేవు. నీ ఎదురుగుండా కూర్చున్న వాళ్ళు పలకరించకపోతే సంఘం క్షేమాభివృద్ధి ఎలా పొందుతుంది? సంఘం ఎలా విస్తరిస్తుంది? కుటుంబాల్లోనే ఒకరినొకరు పలకరించుకోకపోతే, ఇరుగు పొరుగు వారితో మంచి సహవాసం లేకపోతే నీవు ఎలా సమాధానం? కాబట్టి దేవుని సన్నిధిలో మనం విస్తరించబడాలి. దేవుడు మన తోడుగా ఉన్నప్పుడు దేవుని తోడు చేత మన అంతకంతకు దినదినము కూడా ఏమండి ఎలాగంట ఖర్జూరపు మొవ్వ వలె, ఖర్జూరపు చెట్టు వలె మనం విస్తరించబడాలి. హల్లెలూయా. అతడు నీటి కాలవల ఎవరు నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండను, అతను చేయునదంతయు సఫలమవునని కీర్తన 1వ కీర్తన 3వ వచనములో చెప్పిన రీతిగా మనము సంఘములో నాటబడిన వారమై, దేవునిలో నాటబడిన వారమై, వాక్యములో నాటబడిన వారమై, సేవకుల యొక్క వాక్యమందు బోధయందు సహవాసము నాటబడిన వారమై మనం అంతకంతకు విస్తరించుదాం. దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి కొద్ది మాటలను దీవించునుగాక. ఆమేన్. చక్కని సమయం ఇచ్చినటువంటి మరి పాస్టర్ గారికి, పెద్దలకి, ఆహ్వానించిన గౌరవించినటువంటి అందరికీ కూడా మరి వందనాలు. థ్యాంక్ యూ. ఈరోజు మెసేజ్ చాలా డిఫరెంట్గా ఉంది కదా, ఎంతమందికి అర్థమైంది? వెరీ గుడ్, ప్రైజ్ లార్డ్, దేవునికి స్తోత్రం. ఈరోజు మీరు అదే విషయం నేర్చుకొని ఉంటారు. ప్రక్కన వాళ్ళకి వందనాలు చెప్పి పలకరించడం, ఎవరన్నా క్రొత్త వాళ్ళు వస్తే వాళ్ళని పలకరించడం, దానిని బట్టి బయట సంఘాలన్నీ కూడా అభివృద్ధి పొందడం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అమ్మగారు కూడా వచ్చి ఉంటే బాగుండేదని మేము ఆశించాం, కానీ ఈరోజు అమ్మగారు అక్కడికి వెళ్ళి సంఘం జరిపిస్తున్నారు. అయ్యగారు ఇక్కడ వాక్య పరిచర్య చేసి మరలా అక్కడికి వెళ్తారు. సంఘాలలో జనాలు ఎవరిని కోరుకుంటున్నారు, ఎలాంటి సేవకులు కోరుకుంటున్నారు, ఇప్పుడు అర్థమైందా అండి? అర్థమైందా? కాబట్టి కడవరి దినాలలో ఉన్నాం, చివరి దినాలలో ఉన్నాం. కాబట్టి మన విశ్వాసాన్ని మనం బలపరుచుకుందాం, ఆత్మీయ జీవితంలో బలపడదాం. దైవజనుడు, సంఘ మరి విశ్వాసులు అందరమీ ఏకమై, ఏక మనసుతో, ఏక ఆత్మతో ప్రభు నామాన్ని మహింపరుద్దాం, ఆత్మీయ జీవితంలో కొనసాగదాం. సమయంలో అందరం లేచి నిలబడినట్లయితే ఒక పాట పాడుచుండగా కానుకలు ఎత్తబడతాయి. సంఘం విస్తరించే విషయంలో ఎలా ఉంటే విస్తరించబడుతుంది అన్న చక్కని మాటలను బోధించినటువంటి మన బిషప్స్ కమిసరీ గారికి సంఘం తరపున వందనాలు చెల్లిస్తున్నాం. అందరూ చేతులు తడదాం, ఇప్పుడు లేచి నిలబడదాం. ఈ మాహి మీద కృమరించుము దేవా, రమ్మరా ప్రేమ వర్షము కుమారించుము దేవా. ఆమేన్. ఆశీర్వాదం మన బిషప్స్ కమిసరీ గారు ఆశీర్వాదాన్ని ఇస్తారండి. తదుపరి నేను ఒక చిన్న ప్రకటన చేస్తాను, అవసరపడి వెళ్ళొద్దు. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము, నడిపింపు, కాపుదల కూడి వచ్చిన యావన మందికి, నూతనముగా వివాహము జరిపించబడినటువంటి బిడలకును ఎప్పుడు ఎల్ల సదాకాలము తోడు నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలు.